ఎలా వెలువడుతుందో అన్నది మరి ఈ సందర్భంలో మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయతో ఓపికతో వినవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక మంచి మాట జీవగ్రంథమైన బైబిల్ నుంచి మనం చదువుకుందాం ప్రియులారా. అదేంటంటే కీర్తనల గ్రంథము, దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 98వ కీర్తనలోని 9వ వచనాన్ని దయతో చూడవలసిందిగా వేడుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 98వ కీర్తనలోని 9వ వచనం. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. యెహోవా వేంచేసి ఉన్నాడు. యెహోవా భూమి మీదికి వచ్చాడా? యెహోవా భూమి మీదికి వచ్చాడా? ఏమంటే యేసుక్రీస్తు వారు భూమి మీదికి రాకముందు ఒక చక్కని మాట బైబిల్లో రాయబడిందండి. ఏంటో తెలుసా? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యేసుక్రీస్తు వారి రాక ఒక కారణ జన్మ. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం అనేది వేల సంవత్సరాల క్రితం దేవుని సంకల్పములో ఒక భాగం. దానిని గూర్చి ఆయన రాక ముందు ఎందరో ప్రవక్తలైన వారు ఆయన రాకను గూర్చి మాట్లాడుతూ యెషయా గ్రంథంలో ఒక చక్కని సందర్భాన్ని ఈ రాత్రి మీరు చూడాలి ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనానితో చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆయన రాబోయే బాప్తిస్మమిచ్చి యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు? ఆయన అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధము చేయడి. ఏంటండి ఈ మాట? ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడుతున్న పూర్వకాలపు మాట. ఏమని? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గం. రాబోతున్న యెహోవా స్వరూపానికి రాజమార్గాన్ని, బాటను సిద్ధం చెయ్యమని దేవుడు ప్రవక్తల నోట పలికించిన మాట. ప్రవక్తలు ఏ రోజు లేఖనము తమ ఇచ్చను బట్టి పలుకలేదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ప్రజలలో దేవుడు ఏ మాట పలికించినా ప్రవక్తల ద్వారా అది దేవుని ఇష్టాన్ని బట్టి వచ్చిన మాటే గాని వారి సొంత ఉద్దేశాలను బట్టి వచ్చిన మాట కాదన్న విషయాన్ని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాన్ని మనం తెలుసుకోగలం. సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదు గాని మనుషులు పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి, దేవుని మూలముగా పలికిరి. అలాగా యెషయా ప్రవక్త దేవుని మూలముగా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? చదవండి ఆ మాట. ఆలకించండి. ఈ సమాజంతో చెబుతున్నాడు, ఈ ప్రపంచంతో చెబుతున్నాడు. ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు గడిచినా ఈ ప్రతి యుగంలో పుట్టే ప్రతి మనిషితో దేవుడు చెబుతున్న మాట ఏమని? అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో నా దేవునికి రాజబాట వేయాలి అంటున్నాడండి. అంటే ఎవరో భూమి మీదికి రాబోతున్నారన్న సంకేతాన్ని ప్రవక్త ద్వారా దేవుడు ముందుగా పలికించాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో. ఎవరా మహనీయుడు? ఇంతకీ వచ్చినది యెహోవా? ఆలోచించండి, జాగ్రత్తగా వినాలి ఈ మాట. చాలా మంది బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు ప్రియులారా. బైబిలులో సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించే వారుగా ఉండాలి. అది క్రైస్తవుడు, అది మనందరి బాధ్యత. ఏమంటున్నాడు? యెహోవాకు రాజమార్గము సిద్ధపరచండి అంటున్నాడు. ఏమండి, ఒక ప్రశ్న మీకు వేస్తాను. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి యెహోవా వచ్చాడా? యెహోవా వస్తే వచ్చి వెళ్ళిన తరువాత వ్రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? మనుష్యులలో ఎవడును ఎప్పుడును తండ్రి అయిన దేవుని చూడలేదు అన్న మాట దేవుడు ఎందుకు రాయించాడు చెప్పండి? ఒకవేళ యెహోవా తండ్రి అయిన దేవుడు భూమి మీదకి వస్తే, రాలేదే, తండ్రి అయిన దేవుని భూమి మీదకి రాలేదే, మరి ఎవరు వచ్చారు? ఆయన అంశం, ఆయన వంశాంకురం, ఆయన ఆత్మను పంచుకొని పుట్టిన జ్యేష్ఠ పుత్రుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదికి అవతరించారు. భూమి మీది పుట్టిన కారణ జన్ముడు ఆయన. ఆయనను గురించి ప్రవక్త యెషయా చెప్పినట్లుగా ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, అదే మత్తయి సువార్తలలో దేవుడు చెబుతున్నాడు, అరణ్యములో వినబడుతున్న కేక,
ఆయనే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరిని గూర్చి ప్రకటించారో తెలుసా? ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసును చూచాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇవన్నీ బైబిల్లో మాటలు ప్రియులారా, సమయం లేక నేను చెప్పటం లేదు. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఎందుకంటే యెహోవాకు మార్గం, రాజబాటను సిద్ధం చేయడానికి వచ్చిన కేవలం ఒక సామాన్యుడును మాత్రమే నేను. అనగా తన కుమారుని రాక భూమి మీదికి జరగాలని దేవుడు చేసిన నిత్య సంకల్పం. యెహోవాయ భూమి మీదకి రాబోతున్నాడు. వచ్చాడా? అవును, వచ్చాడు. వచ్చినది గర్భాన పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తు వారైతే యెహోవా అంటున్నాడేంటి? యేసు తండ్రి ఒక్కరా? ఈరోజు చాలామంది క్రైస్తవులలో వాక్యం సరిగ్గా అర్థం కాక తండ్రే కుమారుడని, కుమారుడే తండ్రిని అనుకుంటున్నారండి. కానీ యేసుక్రీస్తు మాటల్లో ఒక నిజాన్ని చెప్పమంటారా? నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నామని ప్రత్యక్షంగా యేసు చెప్పిన మాట ఒక్కసారి ఈ సందర్భంలో మీరు చూడాలి ప్రియులారా. యోహాను సువార్తలో ఆయన అంటున్న మాట, నేను ఒక్కడనై ఉండక అంటున్నాడు. చూడాలి ఈ మాట. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం, నేను ఒక్కడను కాను. ఈ సమాజం ఒకవేళ నేను ఒక్కడనే అనుకుంటే పొరపాటు. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి, తండ్రి పంపగా భూమి మీదకి వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు వారు. చదవండి. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి పరలోకమందు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటుండగా ఆయన గర్భాన్న పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన వాడు కలిగి ఉన్నదేది ఎవరు లేకుండా కలిగించలేదో, సర్వమునకు ఆది సంభూతుడైన వ్యక్తిని భూమి మీదికి పంపాలి అనుకున్నాడు దేవుడు. ఎవరి కోసం? మన కోసం. ఆయన రాకను గురించి మాట్లాడుతున్నాడు. యెహోవాకు మార్గం సిద్ధపరచండి. వచ్చినది కుమారుడైతే యెహోవా అంటున్నాడు ఏంటండి? వచ్చినది క్రీస్తు వారైతే యెహోవా అనే నామాన్ని పలుకుతున్నాడు ఏంటండి? అవును. ఎవరి నామములో యేసుక్రీస్తు వారు వచ్చారో తెలుసా మీకు? యెషయా గ్రంథంలో యోహాను సువార్త ముందు మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ప్రియులారా. 43వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, నేను నా తండ్రి నామమున. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు వారు భూమి మీద అడుగు పెట్టిన నామం యెహోవా అన్న నామం. యెహోవా నామం యేసు నామములో ఉన్న నామం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఏమండి, ఈరోజు నన్ను జైశాలి గారి కుమారుడు అని ఎందుకంటున్నారు? నేను ఆయన గర్భాన పుట్టాను గనుక, ఆయన రక్తాన్ని పంచుకున్నాను గనుక, ఆయన అంశం కాబట్టి నేను. మరి యేసు ఎవరు? యేసు ఎవరికి జన్మించిన వారు? సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుడు యెహోవా అని ఎవరికైతే పేరు ఉందో ఆ పేరును కలిగిన వ్యక్తిగా అదే నామాన్ని యేసుకు పెట్టాడు. నా కొడుకుకు నా పేరు రావాలి. ఏమండి, నా కొడుకుకు నా పేరు రావాలి. ఏమండి, మన భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి ఎవరు? ఒకనాడు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ. మరి ఆయనకు పుట్టిన కుమారుని పేరు రాహుల్ గాంధీ. తండ్రి పేరులో ఉన్న గాంధీ, కుమారుని పేరులో అదే గాంధీ. ఎందుకు గాంధీ అని సమాజం పిలుస్తుందో తెలుసా? వంశాంకురం గనుక, ఆయన అంశం నుంచి ఉద్భవించిన వాడు గనుక అదే పేరు కొనసాగుతుంది. అది నిజమైనప్పుడు పరలోకపు తండ్రి నామం యెహోవా అని, జీవము కలిగిన నామం, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఏ తండ్రి అయితే పిలువబడ్డాడో అదే నామాన్ని తన కుమారునికి పెట్టి భూమి మీదకి పంపాలి అనుకున్నాడు. గనుకనే యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు, యెహోవాకు మార్గం సిద్ధం చెయ్యండి, నేను రావటం లేదు, నా వారసుడు వస్తున్నాడు, నా వారసుని భూమి మీదకి పంపబోతున్నాను, రాజబాట వేయాలి. అప్పుడప్పుడు చూడండి, ప్రధానమంత్రులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ మన పట్టణాలకు కానీ ప్రాంతాలకు కానీ వచ్చేటప్పుడు కోలాహలం. ఎన్నో నెలల ముందుగానే రోడ్ల శుభ్రం, గీతలు వేయటం, పరిశుభ్రంగా అన్నిటినీ
సున్నాలతో అలంకరించటం, జెండాలతో అలంకరించటం ఎందుకు? ప్రముఖమైన వ్యక్తి అక్కడికి రాబోతున్నాడు గనుక. ఈ విశ్వంలో ఒక రారాజు ఎత్తించబోతున్నాడు. ఒక తండ్రికి వారసుడుగా యెహోవా అన్న నామాన్ని ధరించిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆయనకున్న పేరేంటో తెలుసా? తండ్రి నామమే యేసుకున్న నామం. వ్యక్తులుగా ఇద్దరు ఒక్కటి కాదు, వేరువేరుగా ఉన్న యేసు నామమే తండ్రి నామం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయనకు కోపము రేపొద్దు, మీ అతిక్రమములను పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. హెచ్చరిస్తున్నాడు ముందుగా. ఏమని? రాబోతున్నాడు వారసుడు నా నామంలో. కోపము రేపకండరా. కోపము రేగితే తట్టుకోలేరు మీరు ఆయనను. యేసు అమాయకుడుగా తలదించుకుని సిలువలో చచ్చిపోయాడంటే చేతకాని వాడు అనుకుంది సమాజం, ఆనాటి ప్రపంచం. సామాన్యుడు అనుకుంది ఆనాటి ప్రపంచం. నో, తన్ను తగ్గించుకున్నది, భూమి మీదకు ఒక సామాన్యుడిగా ఏతించింది. తండ్రి కార్యార్థమై, లోక కళ్యాణార్థమై వచ్చాడు ఆయన భూమి మీదికి. ఆయన రాకలో కారణం ఉంది కనుకనే ఆయన ఓర్చుకున్నాడు, తలదించుకున్నాడు. అప్పటికే ఎంతో మంది కంగారు పడుతుంటే ఒకసారి హెచ్చరించాడు, వద్దు కంగారు పడకండి, ఇప్పుడు నేను కోరుకుంటే 12 సేనా వ్యూహములు దిగిపోతాయి. రప్పించలేననా? తలుచుకుంటే భూమిని భస్మం చేయగలిగిన ఆది సంభూతుడు ఆయన. కనుక దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, ఆయనకు కోపము రేపకండి, నా నామం ఆయనకున్నది. హీస్ కమింగ్ ఇన్ మై నేమ్. నా వారసుడుగా, నా నామాన్ని ధరించిన వ్యక్తిగా వస్తున్నాడు. అదండి యేసు కూర్చున్న మాట. యెషయా గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యేసుక్రీస్తును గూర్చిన ఎన్ని ప్రవచనాలండి. ఈ ప్రపంచానికి తేప్పరిగా ఒక న్యాయమూర్తిని పంపించబోతున్నాడు దేవుడు. ఆ న్యాయమూర్తి లోకానికి తీర్పు తీర్చడానికి ఏతంచబోతున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రియులారా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడి. యెషయా గారు ఈ మాట రాసినప్పటికీ యేసు పుట్టలేదా? భూమి మీద పుట్టలేదు, కానీ దేవునికి కుమారుడుగా జన్మించాడు, జన్మించి ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం. రాజాయన, ఒక అధిపతిగా, రాజుగానే పంపించబోతున్నాను నేను. ఇంకా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎస్ గాడ్, యేసుక్రీస్తు దేవుడు. ఇంకా నిత్యుడగు తండ్రి. భూమి మీదకి తెస్తే ఆ యేసును స్వీకరించడానికి, ఆ శకపురుషుని అంగీకరించడానికి, ఆ ప్రేమమూర్తిని ఒప్పుకోవడానికి ఈరోజు సమాజం కోపాన్ని రేపుతుంది. అంగీకరించక ఆయన మీద తిరుగుబాటు చేస్తుంది. అర్థం కాని పిలాతు యేసుక్రీస్తు వారు ముందు నిలబడి అమాయకంగా తలదించుకుంటూ అడుగుతున్నాడు, ఏంటా నువ్వు రాజువా అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఎస్, నేను రాజునే, రాజుని, రారాజుని. దేనికయ్యా రాజువు నువ్వు? దేనికి రాజువి? రాజైతే నీ సింహాసనం ఏది? రాజైతే నీ సైన్యం ఏది? రాజైతే నీ కోట ఏది? అర్థం కాలేదు పిలాతుకి. లోక సంబంధమైన రాజ్యాలను చూసిన వాళ్ళు దైవ సంబంధమైన రాజ్యం అర్థం కాలేదు. నేను రాజునే అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎవరి సామ్రాజ్యం అండి ఉంది? ఈరోజు ప్రపంచంలో 2018 సంవత్సరాలు క్రీస్తు తరువాత గడిచినా ఎవరి సామ్రాజ్యం అండి భూమి మీద నెలకొల్పబడి ఉంది? బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించని సామ్రాజ్యం నేల కొరిగిపోయింది. రవి అస్తమించని సామ్రాజ్యం రవి అస్తమించింది. ఇలా ఎన్నో సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలన్నీ చరిత్ర పుటలలో సమాధి చేయబడ్డాయి. ఒక్క సామ్రాజ్యం తప్ప. అదేంటో తెలుసా? శకపురుషుడుగా తండ్రి ద్వారా పంపబడిన యేసుక్రీస్తు సామ్రాజ్యం. ఆ క్రీస్తు సామ్రాజ్యానికి అంతమంది అనుకుంటున్నారా? చాలా అమాయకులు అనుకుంటున్నారు క్రీస్తు సామ్రాజ్యాన్ని అంతమొందించాలి.
క్రీస్తు సామ్రాజ్యాన్ని రూపుమాపాలి. క్రీస్తు సామ్రాజ్యం భూమి మీద విస్తరించకుండా ఆపాలి అనుకుంటున్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ రాజ్యములకు అంతము లేదు. దానియేలు ప్రవక్త ద్వారా రాయించాడు. ఏమని? 2వ అధ్యాయం చూడండి ప్రియులారా, చూడండి. దానియేలు గ్రంథం, ప్రవక్త అయిన దానియేలు క్రీస్తు పూర్వం రాయబడుతున్న మాట. 2వ అధ్యాయం 44వ వచనం చూడండి ప్రియులారా. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికి నాశనము కలుగదు. వాట్ ఎ వండర్ఫుల్ కింగ్డమ్. అది యుగ యుగములు నిలచును. యుగ యుగములు నిలచును. నిలబడిందా? క్రీస్తు రాజ్యం నిలబడిందా? క్రీస్తుని చంపిన తరువాత సామ్రాజ్యాన్ని అంతమొందించారనుకున్నారు అమాయకులు. హేరోదు రాజు, ఆ నక్క, వాడేమనుకున్నాడు? రాజుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? కుట్ర పన్నాడు, చంపాలి అనుకున్నాడు. ఒకవేళ రాజును చంపితే రాజ్యం అంతా ముందిపోతుంది అనుకున్నాడు. కానీ దేవుడు స్థాపించిన రాజ్యం భూమి మీద అంతము లేని రాజ్యం. ఎవరి రాజ్యం? క్రీస్తు సామ్రాజ్యం. ఎవరినైతే దేవుడు తెప్పరిగా పంపుతున్నాడో, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ ప్రపంచానికి తీర్పు తీర్చడానికి. మర్చిపోకండి, మరలా చదవండి ప్రారంభం మాట 98వ కీర్తనలోని 9వ వచనం. 98వ కీర్తనలోని 9వ మాట. భూమికి తీర్పు తీర్చుటకై. భూమి కంటే చెట్లకు, నేలకు కాదండి, కొండలకు గుట్టలకు కాదండి, మనుష్యులకు. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై నాడు. త్రోవివ్వండి, రాజు రాబోతున్నాడు. తీర్పు తీర్చే తీర్పరి క్రీస్తు రూపంలో, యెహోవా నామములో భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. వచ్చాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం చూడండి ప్రియులారా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వస్తున్నాడు 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 అని ప్రవక్తల ద్వారా 1000 సంవత్సరాల క్రితం పలికించిన మాటలు నిజం చేయడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు భూమి మీద శకపురుషుడుగా జన్మించాడు. అది దైవ సంకల్పం, అది దైవ నిర్ణయం, సృష్టికర్త ఆమోదం. అలాంటి క్రీస్తు సామ్రాజ్యంలో అధిపతిగా, రాజుగా, యెహోవాగా భూమి మీదకి వేంచేసి తీర్పు తీర్చడానికి భూమి మీదకి వచ్చిన వ్యక్తికి అన్యాయపు తీర్పు విధించి ఆయన చంపితే అంతమంది పోతుంది అనుకుంటున్నారా? ఆ రోజు అనుకుని తప్పు చేశారు. కానీ క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత, మృత్యుంజయుడై సమాధిని గెలిచిన తరువాత ఆయన రాజ్యం విస్తరించడం ప్రారంభించింది. 3000 మంది, 5000 మంది, వేల కొలది, ఇప్పుడు ప్రపంచంలో లక్షల కోట్ల మంది. ప్రపంచంలో లక్షల కోట్ల మంది క్రైస్తవులు ఎందుకు విస్తరిస్తున్నారో తెలుసా? పరలోకమందు దేవుడు చేసిన సంకల్పం, తన వారసును భూమి మీదకి పంపి ఏర్పాటు చేసిన సామ్రాజ్యం, దానికెన్నటికి నాశనము కలుగదు అని దేవుడే శాసనము చేసి తీర్పు తీరిస్తే, ఈరోజు మనుష్యులైన వారు ఎవరండి దాన్ని అంతమొందించగలరు? రాజేశ్వర్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? 2021కి ఏం చేస్తారటండి? 2021కి ఏం చేస్తాడు? చూస్తారా? చూద్దామండి ఏమంటున్నాడు చూడండి. के नेता राजेश्वर सिंह ने विवादित बयान दिया है। राजेश्वर सिंह ने कहा है कि भारत से 31 दिसंबर 2021 तक वो इस्लाम और ईसाईयत को खत्म कर देंगे। राजेश्वर सिंह ने ये भी कहा है कि 31 दिसंबर 2021 तक भारत में वो सभी को हिंदू बना देंगे। तो पहले से ही संसद से అమాయక జనాంగం ప్రభుత్వం అధికారం చేతిలో ఉందని ఆఫ్టర్ ఆల్ ఖండాలలో, ఆసియా ఖండంలోని ఎన్నో దేశాలలో, ఆ దేశంలో ఉన్న ఒక్క భారతదేశం, ఆ భారతదేశంలో ఒక చిన్న సామ్రాజ్యంలో అధికారంలో ఉన్న వీరు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారండి? 2021 డిసెంబర్ 31 కల్లా
ఈ భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేసేస్తాం, క్రైస్తవుని తుడిచేస్తాం. ఎలా? నరకొచ్చు, చంపొచ్చు, క్రైస్తవులందరినీ విదేశాలకు తగిలేయచ్చు. అధికారం వాళ్ళది. ఎమర్జెన్సీ ప్రకటించి ఒక్కసారిగా వేటులు ఆరంభిస్తే ఎక్కడికి పారిపోతారు మీరు చెప్పండి? మా గుడిలో ప్రార్థన చేసుకుంటే చాలు దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నారా? మొదటి శతాబ్దంలో ఎందరో క్రైస్తవ్యాన్ని అనగద్రొక్కాలని ప్రయత్నిస్తున్నప్పుడు, సంఘానికి హింస కలుగుతున్నప్పుడు పౌలు లాంటి మత ఛాందసవాది, ఎవరనుకున్నారు పౌలు లాంటి మత ఛాందసవాది క్రైస్తవులు ఇళ్లలోనికి చొచ్చి స్త్రీలని పిల్లలని చూడకుండా అందరినీ నరుక్కుంటూ వెళ్ళాడు. చంపటం అనేది తనకు విద్యగా పెట్టుకున్నాడు. క్రైస్తవులను హతమార్చటం నా ప్రాణాధారం. అలాగని బయలుదేరిన ఏమైంది పౌలు పరిస్థితి? ఒకరోజు ఎదుర్కొన్నాడు ఆయనని. ఎవరు? సామ్రాజ్యాధినేత. కళ్ళు పోయి వెలుగులో ఏమి చూస్తున్నాడో తెలియక నేల పడి సౌలా సౌలా పిలిచాడు. తీర్పు తీర్చే న్యాయమూర్తి పిలిచాడు. ప్రభువా ఎవరు నీవు? ఏమన్నాడో తెలుసా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. మత ఛాందసవాది క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకున్న వాడికి దేవుడు విధించిన తీర్పు. ఒకనాటి సౌలు, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నువ్వు హింసిస్తున్న యేసును. ఆయన మాట అర్థమైందా? నీవు హింసిస్తున్న యేసును. అప్పుడు యేసు చచ్చిపోయాడు కదా, అప్పుడు యేసు భూమి మీద లేడు కదా, నన్ను హింసిస్తున్నావంటున్నాడు ఏంటి? ఎవరైతే క్రైస్తవుల జోలికి వచ్చి అన్యాయంగా క్రీస్తుపై కుట్ర పన్ని అన్యాయపు తీర్పులు విధించి క్రైస్తవ్యాన్ని అణగదొక్కాలని హింసిస్తున్నారో వాళ్ళందరూ ఎవరిని హింసిస్తున్నట్టు తెలుసా? న్యాయమూర్తి అయిన క్రీస్తును, లోకానికి న్యాయమైన తీర్పును తీర్చడానికి వేంచేసిన న్యాయమూర్తిని వేధిస్తున్నావా? ఏ న్యాయమూర్తి ముందైతే నువ్వు నిలబడాలో, ఏ న్యాయమూర్తి అయితే నీకు తీర్పు తీర్చాలో ఆయననే శిక్షిస్తావా? ఈరోజు అమాయక క్రైస్తవులు హింసిస్తున్నావు అనుకుంటున్నారు ఈ దేశంలోని మత ఛాందసవాదుల లాంటి వారు, పౌలు లాంటి మత ఛాందసవాదులైన వారు. వాళ్ళు అనవసరంగా గుడులను పడగొడుతున్నారు. ఎంతో మంది ప్రార్థన చేసుకుంటే గుడిలోనికి వెళ్ళి వాళ్ళు తబలాలను ఎరగొట్టి కుర్చీలను పగలగొట్టి ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఎన్ని సంఘటనలు మీరు చవి చూశారండి. వారంతా శిక్షిస్తుంది ఎవరినో తెలుసా? వారందరూ హింసిస్తుంది ఎవరినో తెలుసా? సృష్టికర్త అయిన తీర్పరి అయిన యేసుక్రీస్తును నీవు నన్ను హింసించుచున్నా పౌలా, సౌలా నీవు హింసించుచున్న యేసును నేను హింసించినందుకు విడిచిపెడతాడా? మనసు మార్చుకున్నాడు గనుక బతికిపోయాడు పౌలు. మనసు మార్చుకొని క్రీస్తు పాదాల చెంతకు చేరి హతసాక్షిగా మారిపోయాడు కనుక క్షమింపబడ్డాడు పౌలు. ఎంతమందిని చంపినా, ఎంతో మంది రక్తాన్ని కళ్ళ చూసినా, ఈరోజు కూడా క్రైస్తవ మత ఛాందసవాదులు అయిన వారు క్రైస్తవులు హింసిస్తున్న సందర్భాలలో వాళ్ళందరికీ నేను చేస్తున్న ప్రేమపూర్వకమైన హెచ్చరిక ఏంటో తెలుసా? అనవసరంగా క్రైస్తవుల జోలికి వెళ్ళి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయకండి. ఒకవేళ ఇప్పటివరకు చేసిన మరణహోమం ఏదో చేశారు చాలు. ఎప్పటికైనా మీ మనస్సులు మార్చుకుని ఒక్కసారి క్షమతో నీ సహోదరుల పట్ల చూడు, ప్రేమతో వాడి పట్ల చూడు. నువ్వు మారితే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు క్షమించి నువ్వు నిజంగా మారి ఆయన దగ్గరకు రాగలిగితే క్షమించే గొప్ప మనస్సుతో ఉన్నాడండి ఆయన. రాగలవా ఆయన దగ్గరకు? పౌలు లాంటి మత ఛాందసవాదిని అంగీకరించిన ప్రేమమూర్తి అండి ఆయన. నిన్ను అంగీకరించాలనుకుంటున్నావా? అంగీకరించగలిగిన మనస్సు ఆయనకుంది. ప్రియులారా, ఈరోజు సమాజంలో జరుగుతున్న భయంకరమైన దారుణాలు చూడండి ప్రియులారా. ఈ పాటలో చూడండి. ఎడతరగని ఎడారిలో అరుదైన నీరులా కారుమబ్బు చీకటిలో
వెలుగిచ్చు దీపంలా నడి మధ్యన సంద్రంలో దరి చేర్చునావలా దుష్టులైన జనములకు క్రైస్తవుడే విమోచనగా సర్వలోక మనుషులకు క్రైస్తవ్యమే శరణ్యమురా సర్వలోక మనుషులకు క్రైస్తవ్యమే శరణ్యమురా. పిచ్చి పట్టిన మతమౌఢ్యుల రాజ్యంలో దుర్మార్గం ప్రబలించే అన్యాయపు పాలనలో మత పిచ్చి పట్టిన మతమౌఢ్యుల రాజ్యంలో దుర్మార్గం ప్రబలించే అన్యాయపు పాలనను చర్చులను కూల్చుతున్న వక్రమార్గ పెత్తనంలో క్రైస్తవులను చంపుతున్న కసాయిల కాలంలో నీతి లేని నాయకులను నిలదీసి అడుగుతున్నా అందులైన అధికారులను నిగ్గదీసి అడుగుతున్నా ఇది ఎక్కడి న్యాయమని ఇది ఎక్కడి ధర్మమని ఇది ఎక్కడి న్యాయమని ఇది ఎక్కడి ధర్మమని చేపనైతే చెప్పమని మత పిచ్చి పట్టిన మతమౌఢ్యుల రాజ్యంలో దుర్మార్గం ప్రబలించే అన్యాయపు పాలనలు రాజ్యం తప్పు చేసిన బుద్ధి చెప్పాలి. వాడు ప్రధాన మంత్రి అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా తప్పు అయితే చెప్పాలి నిలబెట్టి. బోధకులను హింసిస్తూ గార్ధబాలపై ఊరేగిస్తూ మహిళల మర్మాంగాలపై మృగగాళ్ళు తాడనం చేస్తూ మృతుడని చూడక గర్భవతని వదలక పసివాడని దయచూపక బాలింతని విడనాడక నడి రోడ్డున నిలువబెట్టి వివస్త్రను చేస్తుంటే మత ఛాందసవాదులే విర్రవీగిపోతుంటే సిగ్గు అవమానంతో విలపించిన తల్లి ఆ దృశ్యం తిలకిస్తూ ఆపరాని సభ్య సమాజం ధరిత్రి కంపించగా గగనతల తారలన్నీ ఎరుపెక్కగా అలనాటి నుండి క్రైస్తవులను హింసించగా తిరగబడని క్రైస్తవ్యం ప్రార్థించగా సలసలసల మరుగుచున్న నవయువకుల క్రైస్తవ్య రుధిరం పగ మండుతున్న క్రీస్తు వీర సైనికుల హృదయాగ్రహం ఆ సమయం క్రైస్తవులకు గుర్తొచ్చిన మాటేర సహనం అపవాది ఎత్తుగడలు చిత
ప్రియులారా, మా వెనకున్నది మమ్మాపుతున్నది సృష్టికర్త క్రీస్తేసు ఆజ్ఞేనని. అది మీపై అనలేని ప్రేమేనని, అది మీపై ఎనలేని ప్రేమేనని. మతపిచ్చి పట్టిన మతమౌఢ్యుల రాజ్యంలో దుర్మార్గం ప్రబలించే అన్యాయపు పాలనలో, మతపిచ్చి పట్టిన మతమౌఢ్యుల రాజ్యంలో దుర్మార్గం ప్రబలించే అన్యాయపు పాలనలో. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? జీవము కలిగిన ప్రతి దానిని నేల పుట్టించుగాక, అంగారకుడు పుట్టించుగాక. తిట్టు లేక భూమి మీద ఎందరో ఆకలి చావులు చచ్చిపోతున్నారు. ఈ కోట్ల రూపాయలు నా సోమాలియాకు తరలిస్తే ఎందరో బ్రతికి బట్ట కడతారు. ఎండవాన భరిస్తూ హితబోధలన్నిటినీ ప్రకటిస్తూ ఆత్మలను రక్షించే వాక్యమును ఆతృతగా వివరిస్తే, బంధువులే వెలివేయగా స్నేహితులే రానీయగా, ప్రతివారును హింసించగా నిందలెన్నిటిను వేయగా, జ్ఞానమును చేతబట్టి శాస్త్రులను నిలదీస్తుంటే, సత్య సంబంధులే మారు మనసు పొందుతుంటే, ప్రేమానురాగంతో వ్యాపించే క్రీస్తు రాజ్యం, తన పిల్లలు మారాలని అభిలషించే పరమదైవం. ఆనాడు క్రీస్తేసుని హింసించగా, రక్తసిక్తమవుతున్న క్షమించగా, ఆగింది క్రైస్తవులే సహించగా, యేసిచ్చిన ఆజ్ఞలను పాటించగా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు, శ్రమలు, హింసలు, ఆఖరికి ప్రాణ త్యాగాలు కూడా చేస్తున్నామంటే ఎందుకో తెలుసా సోదరా? మీ కొరకే, మీ ఆత్మల రక్షణ కొరకే ఇంత చెబుతున్నా మా మాటను అర్థం చేసుకోరా. అయితే క్రైస్తవులను హింసించిన వారి గతేమయ్యిందో ఒక్కసారి వెనకకు చూడండి. జల 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 పిడుగులతో వర్షంని ప్రళయంగా మార్చలేదా? దడ 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 గుండెల్లో భయభ్రాంతుల భూకంపం రేపలేదా? అణువణువున హింసించే మత ఛాందసవాదులే మలమలా మారలేదా? క్రైస్తవ్యం రూపుమాప ఉగ్రవాద నాయకుడు ఒక్క చావు చావలేదా? తెలుసుకోండి మత ఛాందసవాదులారా, మా వెనకున్నది, మా పగ తీర్చున్నది సర్వశక్తిమంతుడైన దేవుడేనని. ఆ దేవుని చేతిలో పడవద్దని, ఆ దేవుని చేతిలో పడుటయే భయంకరమని. ప్రియులారా, ఈ పాటలోని ఆంతర్యం సారాంశం ఏంటో తెలుసా? తీర్పరి అయిన యేసుక్రీస్తు వారి పైన పగ సాధించాలని హింసిస్తున్న క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులకు ప్రతిగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు ఈ ప్రపంచానికి. ఎక్కడ క్రైస్తవులను అనగదొక్కాలి, ఎక్కడ క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని ఎవరైతే పన్నాగం పన్నుతున్నారో ఆ ప్రాంతాలను దేవుడు వణికిస్తున్నాడు, భయంకరమైన పరిస్థితులను సృష్టిస్తున్నాడు. కారణం, వారు హింసిస్తున్నది ప్రజలను కాదు, నీవు నన్ను హింసిస్తున్న యేసును అన్నాడు. అందుకే ప్రియులారా, ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు, తన దగ్గరకు రమ్మంటున్నాడు, క్షమించే మనస్సు కలిగిన వాడు అంటున్నాడు. అయినా వీళ్ళు అర్థం చేసుకోకుండా, క్రీస్తు ప్రేమ తత్వాన్ని అర్థం కాకుండా
క్రీస్తు మాటలు ప్రకటిస్తుంటే విదేశీ మతం అంటున్నారు, విదేశీ జ్ఞానం అంటున్నారు, విదేశాలకు క్రైస్తవులు తగిలేయాలి అనుకుంటున్నారండి. అదే కదా ఇందాక రాజేశ్వర్ సింగ్ తాలూకు స్టేట్మెంట్. ఎక్కడికి వెళ్ళిపోలేయ్యా, మా తాత ముత్తాతలు ఇదే గడ్డపై పుట్టారు, మా తాత ముత్తాతలందరూ కూడా ఇదే భారత జాతిగా భారతీయులుగా బ్రతికారే. ఈరోజు నువ్వు వచ్చి క్రైస్తవ్యాన్ని నమ్మినందుకు ఈ దేశం మాది కాదు అని మమ్మల్ని తగిలేస్తావా? ఎక్కడ అన్యాయం? నీ తీర్పు న్యాయమైనది కాదు, నీ తీర్పు అన్యాయమైనది. అటువంటి అన్యాయమైన తీర్పును తీరుస్తుని ఈ రాజ్యాలు, ఈ ప్రభుత్వాలు క్రీస్తును అణిచివేయాలని వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు న్యాయమూర్తి స్థానంలో ఉండి వేంచేసిన యెహోవా నామములో వేంచేసిన క్రీస్తు శిక్ష విధించువాడు కాడా? అందుకే అన్నాడు, గతంలో చదివించాను మీతో ఆ మాట, రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఏమనో తెలుసా? శిక్ష విధించువాడు ఎవడు? ఏ యేసునైతే మీరు చంపారో, ఏ యేసునైతే సిలువెక్కించారో ఆ చనిపోయిన క్రీస్తు యేసే శిక్ష విధించువాడు, శిక్షను ఈ సమాజానికి అమలు చేయువాడు. ఆపేస్తావా ఆయనని? ఆయన బోధనలు, విదేశీ మతాలను ముద్ర వేస్తావా నువ్వు? విదేశీ మతమా? సాటి మనిషిని ప్రేమించమని చెప్పి అవసరమైతే ఎదుటి మనిషి కోసం ప్రాణత్యాగం చేయమని చెప్పిన యేసుది విదేశీ మతం అవుతుందని ఎందుకు అవుతుందర్రా? చెప్పండి. ఈరోజు విదేశీ మతం అని అనుకుంటే, విదేశీ జ్ఞానం అనుకుంటే యేసు అమెరికా వాడు కాడండి, యేసు ఇంగ్లాండ్ వాడు కాదండి, యేసు ఆస్ట్రేలియా ఖండవాసి కాదండి, యేసు మన ఆసియా ఖండవాసి. భారతదేశం ఏ ఖండములో ఉందో అదే ఆసియా ఖండములో జన్మించిన వాడు క్రీస్తు. మంచి మాటలు సమాజానికి అందించి ప్రపంచవ్యాప్తముగా అనేక మందిని మనస్సులను మార్చి తన రక్తము చేత పవిత్రపరిచి తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్న ఒక రాజు, రారాజండి ఆయనని అణగదొక్కేద్దాం అనుకుంటున్నావా? అందుకు పౌలుతో ఒక మాట చెప్పాడు దేవుడు. అపోస్తుల కార్యములు చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసించుచున్నావు అన్న అదే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక మాట చెబుతున్నాడు చూడండి. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. ఒక్కసారి భూమిని సారవంతం చేయడానికి, పొలాన్ని దున్నడానికి రైతు ఉపయోగించిన మునికోన ఇనుపుతో ఉంటుంది, అది ఇనుముతో సూదిగా ఉంటుంది. అది ఒక్కసారి దిగబడిన తర్వాత భూమిని పెళ్లగించుకుంటూ వెళ్ళిపోతుంది, అడ్డొచ్చిన ప్రతి దాన్ని తొలగించుకుంటూ పోతుంది, చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అదే చెప్పాడు యేసు పౌలుతో. ఆనాడున మత ఛాందసవాదిగా మారిన పౌలుతో చెబుతున్నాడు, మునికొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమయ్యా, నన్ను ఆపాలనుకోవడం నీకు కష్టం, నా తీర్పులు న్యాయం. అన్యాయంగా ఎవరికి తీర్పు తీర్చి క్రైస్తవుల పట్ల అన్యాయంగా ప్రవర్తించకండి. యేసు మాటలు చెప్పినట్లుగానే ఎందరో ఎదురు తన్నాలి అనుకున్నారు, ఎందరో సామ్రాజ్యాలతో యేసును అణిచివేయాలి అనుకున్నారు. కానీ ఈ ప్రపంచం ఎవరి వెంట పడుతుందో తెలుసా? యేసు వెంట. మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు వారు యెహోవా నామములో భూమి మీదకి వేంచేసి ఇప్పుడు ఈ సమాజానికి తీర్పు జరుగుతుంది అని చెప్పిన మాటలలోని ప్రసంగాలలో అనేక మంది ఆయన ఆకర్షించడానికి ఎటువంటి వారు వెళుతున్నారో చెబుతున్నాడు చూడండి. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు మన ప్రయత్నములు ఏంటి నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. గుడులను పడగొడుతున్నా, క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి పాస్టర్లు గుండులు గీస్తున్నా, గార్ధబాలపై ఊరేగిస్తున్నా, కర్రలతో వాళ్ళని కొట్టి చంపుతున్నా, శిరచ్ఛేదనం చేస్తున్నా, భయంకరమైన చట్టాలు అమలు చేస్తున్నా. ఏంటి క్రైస్తవ్యం విస్తరిస్తుంది. మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి. ఇదిగో లోకం లోకం లోకము ఆయన వెంట పోయినది. లోకం ఆయన వెంట వెళ్ళిపోయిందటండి. లోకం వెళ్ళిపోయిందా? లోకమే క్రీస్తు వెంటబడింది.
నీవే మాకు శరణ్యమని వెంటపడింది, నీవే మాకు రక్షకుడు అని వెంటపడింది, నువ్వే మాకు కావాలి అని వెంటపడింది లోకం. పడలేదా? ఎవరు పడ్డారో తెలుసా? కొందరి మాటలు చెబితే వీళ్ళు పడ్డారా? వీళ్ళు దేవుని వెనక పడ్డారా? యేసు వెనక పడ్డారా వీళ్ళు? అవునండి. లోకంలో ఎవరినైతే మీరు మహనీయులుగా కొలుస్తున్నారో, ఎవరినైతే మహానుభావులుగా చరిత్ర పురుషులుగా మీరు గుర్తిస్తున్నారో, వాళ్ళు అన్న మాట, భక్తి భావనలో వాళ్ళు చెప్పిన మాటలేంటో తెలుసా? యేసును వెంబడించిన వాళ్ళు, యేసుకు అనుచరులుగా ఉన్నవాళ్ళు, యేసు బోధనల చేత తమ మనస్సులను ప్రేరేపించుకున్న వారు. అందులో వివేకానందుని గురువు మీకు తెలుసు, రామకృష్ణ పరమహంస, మన దేశవాసి. ఒక రామకృష్ణ పరమహంస వివేకానందుడికి గురువు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను యేసు క్రీస్తు వారి ముఖములో ఎత్తుకున్న మరియమ్మ ఆ బాలుని ఫోటో ఉందండి ఆయన ఇంట్లో. కట్టు కథలు కావివి. ఏ రామకృష్ణ పరమహంసనైతే గురువుగా వివేకానందుడు కొలిచాడో, జ్ఞానోదయాన్ని పొందాడో, ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు నాలోనికి ప్రవేశించారు, యేసుక్రీస్తు వారు మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయని గురువు అంటే, ఆ గురువును వెంబడించిన శిష్యుడు వివేకానందుడు ఏమన్నాడో తెలుసా? నేను ఇప్పుడు పుట్టిన దురదృష్టవంతుడిని. ఒకవేళ నేను 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు కాలంలో పుట్టి ఉంటే నేనేం చేసేవాడినో తెలుసా? ఆ మహనీయుని పాదాలు నీటితో కాకుండా నా గుండెలలో నుంచి వచ్చే రక్తాన్ని పోసి కడిగేవాడని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? లోకం ఆయన వెంట పోవుచున్నది. ఆయన మాట్లాడినట్టు ఎవడు మాట్లాడలేడు. ఆయన దయగలిగిన మాటలు, ఆయన ప్రేమ కలిగిన మాటలు, ఆయన చూపించే కరుణ, ఆయన చేసిన త్యాగం ఎవరినండి ఆపగలవు? ఈ దేశంలో అధికారం ఉన్నంత మాత్రాన క్రైస్తవ్యాన్ని అణిచివేద్దామని అనుకుంటున్నావా? శాసనాలు చేసి క్రైస్తవులను హింసించి తగిలేద్దామనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. కారణం, ఆ సామ్రాజ్యానికి నాశనము లేదు. అది దేవుడు చెప్పిన మాట. అవునా కాదా? దేవుడు చెప్పిన మాట ఏమని? 72వ కీర్తన 17వ వచనం చూడండి ప్రియులారా. 72వ కీర్తనలోని 17వ వచనం, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామం సూర్యుడున్నంత కాలం చిగుర్చుచు ఉండును. వాట్ ఎ వండర్ఫుల్ జడ్జిమెంట్! ఎంత గొప్ప తీర్పు దేవుడు విధించాడు. యేసు యెహోవా నామములోనికి వెంచేసిన న్యాయమూర్తి, భూలోకానికి తీర్పు తీర్చడానికి వచ్చిన తీర్పరి, ప్రేమతో సమాజాన్ని, హృదయాలను గెలిచిన మహనీయుడు, మహామూర్తి. ఆయనను కోసం దేవుడు రాయిస్తున్న మాట ఏంటి? ఆ మాట మరలా చదవండి. ఆ మాట, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామం సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. ఈరోజు నిజంగా అండి, చాలా మంది చూడండి, ఈ మధ్యన కూడా ప్రభుత్వాలు జనవరి 1వ తేదీని మీరు చెయ్యకూడదు, పండగను చేయకూడదు. కారణం, ఈ శకాన్ని మనం అంగీకరించకూడదు. ప్రపంచమంతా ఎవరి శకములో ఉందర్రా? నీ తేదీ చెల్లాలి అంటే, నీ చెక్కు చెల్లాలి అంటే, నీ బ్రతుకు చెల్లాలి అంటే, నువ్వు పుట్టిన తేదీ చెల్లాలి అంటే, నీ జీవితం చెల్లాలి అంటే యేసుక్రీస్తుని శకపురుషునిగా అంగీకరించక తప్పదు. చాలా మంది చరిత్రలో నుంచి ఈరోజు శకపురుషుని తీసేద్దాము అనుకుంటున్నారు. శకపురుషుని శకం మాకు వద్దు. ఎవడో బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు పెట్టినది. అది బ్రిటిష్ వాడు పెట్టినది కాదయ్యా, అది రోమన్స్ పెట్టింది కాదయ్యా. ఎవరు పెట్టిందో తెలుసా? చూడు, దేవుడు విధించిన తీర్పు, దేవుడు రాసిన శాసనం. ఏమంటున్నాడు ఆ శాసనంలో? ఇప్పుడు చదివిన మాట, కీర్తనల గ్రంథం 78వ కీర్తన, కీర్తన గ్రంథములో చదివిన మాట, 89వ కీర్తనలోని 35, 36 వచనాలు చూడండి ప్రియులారా. 85వ కీర్తన, 89వ కీర్తన, 35వ వచనం, 36వ వచనం, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనం భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తు సామ్రాజ్య సింహాసనం సూర్యుడున్నంత కాలం నా సన్నిధిని ఉండునని, చంద్రుడున్నంత కాలం అది నిలుచునని, మెంట నుండు సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడును. దేవుడే స్థిరపరిచిన క్రీస్తు సామ్రాజ్యాన్ని నీ రాజ్యం ఎంత, నీ అధికారం ఎంత తుడిచేద్దామని ఇప్పటికీ నీ ఇంటిలో ఉన్న వాళ్ళే వెంట పడుతున్నారు. చూసుకో,
ఏ క్రీస్తునైతే కాదంటున్నావో నీ ఇంటిలోని వాళ్ళే, నీ దేశంలో ఉన్నవారే యేసయ్య మాకు శరణ్యం అంటున్నారు, యేసయ్య మాకు రక్షకుడు అంటున్నారు. మహనీయులు లాంటి వాళ్ళు యేసు మాటలకు ఆకర్షితులైపోతున్నారు. శకపురుషుడుగా పెట్టింది మనుష్యులు కాదయ్యా, ఎవరో తెలుసా? చూస్తావా మాట? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ముల్లోకాలలో ఉన్నవారు గాని, ప్రతివాని మోకాలు యేసునామం, ఏ యెహోవా నామములో అయితే వచ్చాడో ఆ యేసునామం, ఏ యేసునామాన్ని అయితే నువ్వు వద్దంటున్నావో, ఏ యేసునైతే నువ్వు కాదంటున్నావో, నువ్వు వేసిన తేదీ ఆయన ఒప్పుకొని తీరుతున్నావు. ప్రతి నామము, ప్రతి నాలుక, 11వ వచనం, ప్రతి నాలుక తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు రాజు. శకపురుషుడిని తుడిచేస్తావా నువ్వు చరిత్రలో నుంచి? నువ్వు అంత గొప్ప పురుషుడివా? నువ్వు చెప్పుకున్న రాసిన సామెతలో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని నువ్వంటే, పురుషులలోనే పుణ్య పురుషులలో ఏకైక పురుషుడు శకపురుషుడు ఆయన. ఆ శకపురుషుని ఎవరు కాదనగలరు? ఆ శకపురుషుని ఎవరు వద్దనగలరు చెప్పండి? మహనీయులకు మార్గం చూపించిన ఒకే ఒక్క మార్గదర్శి, ప్రపంచ మహనీయులకు బాటను వేసిన న్యాయమూర్తి ఎవరు? ఈ సామ్రాజ్యాధినేత. ఆ సామ్రాజ్యంలో ఒక సభ్యుడిగా, ఈరోజు క్రైస్తవుడిగా నేను తలెత్తుకొని చెబుతున్నాను ఈ మాట. గర్వంతో చెబుతున్నాను, అతిశయంతో చెబుతున్నాను, నా రాజు క్రీస్తని. ఈ ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింప చేయడానికి ఆ రాజ్యంలోని బాలిభాగస్తుడుగా క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింప చేస్తూనే ఉంటాను. కారణం, తండ్రి నిర్ణయించాడు. ఆయన రాజ్యము పోవాలి అంటే సూర్యుడు పోవాలి, చంద్రుడు పోవాలి. నువ్వు ఆయన సామ్రాజ్యాన్ని తుడిచేద్దాం అనుకున్నావా? అయితే సూర్యుడు లేకుండా చేయి, చంద్రుడు లేకుండా చేయగలవా? ఆ దమ్ము నీకుందా? నీకు లేదు. నీకు లేదా సత్తా? అది దేవుని చేతిలో ఉంది. విశ్వచక్రం దేవుని చేతిలో ఉంది. కనుక సూర్యుడు ఎంత కాలము ఉంటాడో, సూర్యుడున్నంత వరకు యేసు నామాన్ని తుడిచే మగాడు మనగాడు ప్రపంచ సామ్రాజ్యాది నేతలు కావచ్చు, ప్రపంచ అధికారులు కావచ్చు, ఎవడు లేడు, రాడు. ఇది మీరు రాసుకోండి మీరు. ఎలా ఈ ప్రపంచం యేసును ఒప్పుకుందో చూడండి ఈ పాటలో. యేసుక్రీస్తు విప్లవంలో ఉండి 3 ఏళ్లే పనిచేశాడు. యేసును ఏ దేశమైనా గుర్తుంచుకోకుండా ఉందా? ఏ దేశంలోనైనా యేసును తెలియనివాడున్నాడా? 750 కోట్ల మందికి 33 నుంచి 2017 వరకు తెలియని చరిత్రలోని దేశం లేదు. ఈ విప్లవం దేవుని వల్ల కలిగిందనడానికి ఇదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. నిన్నెవడు ఆపలేడు. ఇది దేవుని వలన కలిగింది. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది,
లోకమంత శక పురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తని మానేస్తారా? పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు, మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు? నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించు రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా? మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత? మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత? మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత? మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత? చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుండే ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి దేశంలో నిత్తేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారురా. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు. అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. పరలోకానికి మార్గం యేసుక్రీస్తొకడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తొకడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తొకడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తొకడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరూ మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు. పురుషులందరికంటే పుణ్య పురుషుడు, శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. ఎలా ఉంది క్రైస్తవుడి దెబ్బ? ప్రపంచంలో ఎవడైనా తగిలితే అనాలి, అబ్బా ఏం కొట్టారా అని. అది దెబ్బ. ఇక్కడే కాదని మీరు అనుకుంటున్నారేమో, పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలో రంకేస్తున్నాడు అనుకున్నారేమో. చూడండి, ఈ సంవత్సరంలో 2018లో ఎక్కడ రంకె వేసి ప్రపంచ స్థాయిలో యేసుక్రీస్తుని చూపిస్తాను. బికాజ్ ఐ లవ్ జీసస్, హీఈస్ మై హీరో.
ఈ ప్రపంచం ఆయన ఒక అమాయకుడిగా చూసింది, ఒక చేతకానివాడిగా చూసినందుకు యేసుని హీరోగా చూపిస్తాను ఈ ప్రపంచానికి. నువ్వు క్రైస్తవ్యాన్ని ఆపేసినంత మాత్రాన రే చవట చేతకాని దద్దమ్మలారా మీరేం చేయలేరు, ఏమీ పీకలేరు. అది తెలుసుకోండి. అది యేసుకున్న దమ్ము, యేసుకున్న సత్తా అని మీరు తెలుసుకోండి. యేసు విదేశీ మతమా? అరే విదేశీ మతం అనుకున్న వాళ్ళందరికీ ఒక మాట చెబుతున్నాను రా. యేసు ప్రభు విదేశీయుడు, విదేశీ మాటలు అంటున్నావు కదా. మరి నీ పుస్తకాల్లో ఎందుకురా విదేశీయులు రాసిన పుస్తకాలను అరువు తెచ్చుకొని నేర్చుకుంటున్నావు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతం అంటున్నావు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతం నీ దేశస్తుడా, భారతీయుడా? ఐజక్ న్యూటన్ సిద్ధాంతం గ్రావిటీ అంటున్నావు. ఎవరో విదేశీయుడు. విదేశీయుల జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకొని నువ్వు వాడుతున్న వస్తువులేంటి? కొన్ని వస్తువులు చదువుతాం చూడండి, మనిషి నిత్యావసరంగా వాడుతున్న వస్తువులు. ఏరోప్లేన్ ఎక్కుతున్నావు నువ్వు, రే మత ఛాందసవాది. ఎయిర్ప్లేన్ ఎక్కితే అది కనిపెట్టింది నీ దేశీయుడు కాదురా, రైట్ బ్రదర్. ఒక బల్బుని ఇంట్లో పెట్టుకుని వెలిగించుకున్నావే, అది కనిపెట్టింది నీ దేశీయుడు కాదురా, ఎడిసన్ కనిపించాడు రా బల్బు. బాల్ పెన్ రా సంతకం పెడతానని దిక్కుమాలి సంతకం, అది కనిపెట్టింది జాన్ లౌడ్. నువ్వు కంటి చూపు నీకు ఎందుకంటే చెత్తవని వచ్చింది, నీ కంటికి సరిగ్గా కనబడలేదు కాబట్టి నువ్వు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నావే, ఆ బైఫోకల్ లెన్స్ అని కనిపెట్టింది ఎవరు తెలుసా? బెంజమిన్ ఫ్రాంక్లిన్, విదేశీయుడు. నువ్వు చేస్తున్నవే గడియారం, వాల్ క్లాక్ అని కనిపెట్టింది క్రిస్టియన్. ఒక డీజిల్ ఇంజన్, నువ్వు మోటార్ బైకులు నడుపుతున్నావే, నీ కార్లు ఎక్కి దిక్కుమాల లారీలు ఆటోలు ఎక్కుతున్నావే, అది కనిపెట్టింది ఎవరో తెలుసా? డీజిల్ ఇంజన్, రొడాల్ఫ్ డీజిల్. నువ్వు వాడుతున్నావే బ్యాటరీని, దిక్కుమాల సెల్లో బ్యాటరీ వేసుకున్నావు, అది కనిపెట్టింది ఎవరో తెలుసా? విదేశీయుడను వాల్టా. నువ్వు ఇంట్లో తిప్పుకుంటున్నావే, గాలి కోసం ఒక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటున్నావు కదా, ఆ ఫ్యాన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? వీలర్. నీ నోట్లు ముద్రించుకోవడానికి అచ్చు ముద్రణ యంత్రాన్ని కనిపెట్టే ప్రెస్, అది నీ దేశీయుడు కాదురా, కనిపెట్టేది జాన్ గోటన్బర్గ్, విదేశీయుడు. నువ్వు ఇంట్లో వాడుకుంటున్నావే వేడెక్కిపోతే చల్లటి నీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్, అది కనిపెట్టింది ఎవడో తెలుసా? జేమ్స్ హ్యారిసన్. నువ్వు తిరగడానికి రబ్బర్ ట్యూబులు వాడుకుంటున్నావే, బళ్ళుకు టైర్లు, అది కనిపెట్టింది మ్యాకింటాష్ డన్లాప్. అలాగే స్టెథోస్కోప్, నీకు జబ్బు వస్తే వెళ్తాను కదా డాక్టర్ దగ్గర, ముందు అదే పెట్టి చూస్తాడు, అది స్టెథోస్కోప్ కనిపెట్టింది ఎవరో తెలుసా? విలియం స్టోక్స్. నీకు జబ్బు వస్తే నీ బొంటులో ఉన్నది కనుక్కోవడానికి ఎక్స్రే కనిపెట్టింది రాంగ్టన్. ఇలా ఎన్ని చెప్పమంటావు? అలిసిపోయి చచ్చిపోతావురా నువ్వు నేను చెబితే. వాడడం మానే, ఇవన్నీ విదేశీ వస్తువులు కాదు, వాడడం మానేరా. చేతనైతే నీకు అంత స్వదేశీ భక్తి ఉంటే, ఒరే మంచిది ఎవరు చేస్తే ఏంటిరా? విదేశీయుడైతే స్వదేశీయుడైతే నీ రోగాన్ని కాపాడేది ఎవడైనా మంచిది కనిపెడితే వాడు, తప్పేముంది, విదేశీ అనుకో. అలాగే యేసు మాటలు అది విదేశీ స్వదేశీ కాదు, ప్రపంచానికి సంబంధించిన మాటలు అవి. నువ్వు ఆపగలవనుకుంటున్నావేమో? నో, నెవర్. 2021కి నేను ఉంటాను, నన్ను ఉంచుతావో తీసేస్తావో లేదో, నువ్వు ఉంటావో లేదో చూసుకుందామా. అది క్రైస్తవుడు కానీ బిజినెస్ సవాల్. చూస్తున్నారు లైవ్ లో. ఏమండి మీ 4 గోడల మధ్య ఇక్కడ లేదండి, బహిరంగంగా ఈ మీటింగ్ లో కాదండి, పబ్లిక్ గా యూట్యూబ్ లో లైవ్ వెళ్తుంది ఇప్పుడు, చూస్తున్నారు చాలా మంది. చేతనైతే ఆపండి రా క్రైస్తవ్యాన్ని, ఆపలేరు. మీకు విధించే తీర్పు అనవసరంగా తీర్పరి చేతిలో పడిగి నాశనం కాకండి రా. ప్రేమిస్తున్నాడు ఇంకా, కమాన్ వెల్కమ్ అంటున్నాడు. క్షమతో నిన్ను ప్రేమించడానికి, గుండెకు హత్తుకోవడానికి నా రక్షకుడు యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. రాగలవా? అన్నిటిని మర్చిపోయి నేను మర్చిపోతాను, నువ్వు ఎన్ని ద్రోహాలు అయితే చేసావో, ఎంత అన్యాయాలు అయితే చేసావో, నేను మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా యేసు పగను నేర్పించలేదు, ప్రేమను నేర్పించాడు. నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను, నీతో చేయి కలపడానికి సిద్ధంగా ఉన్నాను. రా, నిన్ను బలవంతంగా మారమని చెప్పను, నా మంచిని నేను ప్రకటిస్తున్నాను. నా మంచిని చెప్పొద్దనే అధికారం ఎవరికీ లేదు. బికాజ్ ఇట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. చెప్పొద్దన్నాను, నువ్వెవడో? నీ అధికారం ఎంత? టు హెల్, ఇంగ్లీష్లో టు హెల్ విత్ యూ అంటే అలాగ అన్నవాడు పోయేది హెల్ రా, పాతాళం. నువ్వు పాతాళానికి పోకుండా ఉండాలంటే రా యేసు మాటల దగ్గర రా. నీకంటే పెద్ద మహానుభావులు కాళ్ళ మీద పడిపోయారు. వివేకానందుడు పడ్డాడు. వివేకానందుడు గారు గొప్పడు ఏంటి? నువ్వు సంతలో చింతపండుగాడు. నువ్వు ఏంట్రా నీకు గొప్పతనం? అనవసరంగా యేసు జోలికి రాకో, అది యేసు గొప్పతనం. మనం నిజంగా యేసును నమ్మి ఎంత గొప్పవాళ్ళమరా. మహానుభావుడు ప్రేమను నేర్పించి, అందరినీ ప్రేమించి కనికరించి క్షమించమని నేర్పించా గొప్ప దేవుడరా. మానవులందరి కోసం తన రక్తాన్ని తర్పణ చేసి సిలువలో మరణించి త్యాగాన్ని చేసి తిరిగి మృత్యుంజయుడు లేచిన వీరుడురా ఆయన. తెలుసుకో ఆయన గూర్చి. నీకు తెలీదా? రా నా దగ్గరికి రా, నేర్పిస్తాను రా, నీకు నేర్పిస్తాను.
అనవసరంగా బైబిల్ జోలికి రాకండి. దేవుని తీర్పులో పడి నలిగిపోకండి. ఆయన శిక్ష మీ మీదకి వచ్చిందా, నువ్వు గాని, నీ కుటుంబం గాని, నీ దేశం గాని, నీ ప్రాంతం గాని కనుమరుగైపోద్ది ప్రపంచ పటంలో నుంచి. జాగ్రత్త, ఖబర్దార్. ఇట్స్ అ వార్నింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు తరపునిస్తున్న వార్నింగ్, హెచ్చరిక. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ పిల్లలతో కలిసి మాకు నేర్పించిన మాటలు బట్టి మీకు ధన్యవాదాలు. మీ కుమారుడైన క్రీస్తు మీ నామములో భూమి మీదకి వచ్చి చేపట్టిన అద్భుతమైన ఈ మహా సామ్రాజ్యంలో వారసుడుగా మమ్ములు చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీకు రుణపడున్నాము నాయన. ఆ రుణాన్ని మా ఊపిరి ఉన్నంత వరకు క్రీస్తే లోకానికి రక్షకుడు, రారాజు అని ప్రకటించే భాగ్యాన్ని నీ పిల్లలుగా మాకు అనుగ్రహించండి. ఇదిగో నిడదవోలు పట్టణంలోని సంఘాలను, కాపరులను దీవించండి. హైందవ సోదరులను, ముస్లాం సోదరులను, మిగిలిన సోదరులు, నాస్తికులు, హేతువాదులను దీవించండి. వాళ్ళందరూ క్రీస్తు నామాన్ని గూర్చి విని దేవ సత్యాన్ని గ్రహించగలిగే మనస్సును వాళ్ళకు దయచేయండి తండ్రి. సభలను ఏర్పాటు చేసిన వాళ్ళని గుర్తించండి, వారి అవసరతలు తీర్చండి. దేవ పర సంబంధమైన దీవెనలు వారి కుటుంబాలపైన ఉంచండి. ఇదిగోని పిల్లలు వెళుతున్నారు, క్షేమముగా వారి గృహాలకు చేర్చవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని